ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడై ఉండండి. చక్కటి క్షేమాన్ని దయచేయండి. బిడ్డలు చేరవలసిన గమ్యాన్ని మీరే క్షేమంగా చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల వాహనాలన్నిటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా, కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు ఏర్పరచండి. ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన నిద్రనివ్వండి. మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూల కొరకు, రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా. అయ్యా, కృప చూపించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలందరికీ సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని, అందరినీ సజీవులనుగా కాచి కాపాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.